ఏబిఎన్ రాధాకృష్ణ గారిది ఒక వీడియో చూస్తుంటారు నేను. చాలా 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 వైరల్ అవుతూ ఉంటుంది. ఆయన పిల్లోడు మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, మీరు రిపోర్టర్గా ఉండి ఛానల్ ఎలా పెట్టారు అని మాట్లాడడం, అది మీరా? ఎస్, నేనేనండి. నిజమేనా? నేను గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కొమ్మాది మధురవాడలో నేను ఇంజనీరింగ్ చేశాను. ఆ రోజు ఆ యంగిస్తాన్ కార్యక్రమం మా కాలేజీలో జరిగింది. ఓహో. దానికన్నా ముందు అది రెండో ప్రోగ్రామ్ యంగిస్తాన్ నాకు తెలిసిన, అంతకన్నా ముందు విజ్ఞాన్ కాలేజ్లో చేశాడు ఆయన. సెకండ్ ప్రోగ్రాము మా కాలేజ్కి రావడం జరిగింది. అప్పుడు నేను ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ సిఎస్సి బ్రాంచ్లో చదువుతున్నాను. ఈయన అందరినీ చాలా ఇతను ఏదో పెద్ద గాంధీ మహాత్ముల్లాగా, ఏదో మరో సుభాష్ చంద్రబోస్ లాగా, దేశాన్ని ఉద్ధరించేటటువంటి నాయకుల్లాగా ఇతను ఒక్కడే మనసిప్పి మాట్లాడేటట్టు ఆ మాటలు చూస్తూ ఉంటేనేమో పేరు గొప్ప, చేతలు చూస్తేనేమో ఊరి దెబ్బ. ఈయన తాలూకా వ్యవహారాలు ఏంటంటే చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు కదా. సో అప్పుడు ఖచ్చితంగా ఈయన కూడా నిలదీయాలి, ఈయన సమాజాన్ని నిలదీస్తానని చెప్పి ఎవరో లీడర్లు తీసుకొచ్చి ఈయనకు నచ్చిన రాజకీయ పార్టీలు బాకాలు, నచ్చలేని రాజకీయ పార్టీలకేమో కిందకి లాగే ప్రయత్నాలు, ఒక ప్రోగ్రామ్ను అడ్డు పెట్టుకుని ఒక జర్నలిజం అనే ముసుగులో యువతని అమాయకులను పిచ్చోళ్ళను చేస్తూ సమాజాన్ని ప్రభావితం చేసేంత బిల్డప్లు ఇస్తున్న ఈ బిల్డప్ బాబాయ్కి అసలు రంగు బయట పెట్టాలి, ఆయన గుట్టు ప్రజలకు తెలియజేయాలని చెప్పి ఇంజనీరింగ్ టైంలో ఇంత ఆలోచించాలి. ఎస్, ఎందుకు సార్, ఇంజనీరింగ్ మా ఓటోకే వచ్చేసింది, మనం ఆలోచించకపోతే ఎవరు ఆలోచిస్తారు? నేను చిన్నతనం నుంచి రాజకీయాల్లో ఉన్నాను. మీరు పూర్తి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి శత్రువుగా చూస్తూ ఉన్నారేమో ఫస్ట్. నో, శత్రువుగా ఎవరిని చూస్తాం? ప్రత్యర్థి రాజకీయ పార్టీని చూస్తాం. జర్నలిజాన్ని ఎప్పుడు జర్నలిజంగానే చూస్తాం. జర్నలిజాన్ని, ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్, మధ్యవర్తిత్వాన్ని గౌరవంగా తెలుగు భాషలో అంటాను కానీ బ్రోకరేజంగా మార్చినటువంటి వ్యక్తి ఏబిఎన్ రాధాకృష్ణ గారు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ అప్ టు యూ, ఐ విల్ టేక్ మై వర్డ్ బ్యాక్ ఆల్సో. ఓకే, అందుకే మధ్యవర్తిత్వాన్ని గౌరవంగా అన్నా. అటువంటి వ్యక్తిని ఇప్పుడు ఒక్కొక్క వ్యవస్థను ఒక్కొక్కరు పాడు చేస్తూ ఉంటే తప్పు అవుతుంది కదా. ఎవరో ఒకరు ఏదో సందర్భంలో నిలదీయాలి, నిలదీయకపోతే అది అలవాటుగా మారుతుంది. సో డెఫినెట్గా దాన్ని ఆలోచన చేశాను, దాన్ని నేను అడిగిన దాంట్లో తప్పేం లేదు.